కమింగ్ టు హైదరాబాద్. ఇప్పుడు ప్రపంచం మొత్తం గూడా ఏఐతో ట్రావెల్ చేస్తూ ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్ విషయానికే వస్తే హైదరాబాద్ ఐటీలో మేటి అంటారు. సో, మరి హైదరాబాద్ ఏఐతో ఏం చేయబోతుంది? అంటే లీడింగ్ పొజిషన్‌కి వెళ్ళాలంటే ఇంకా ఏం చేయాలంటారు? సో, దీనికి చాలా చేయాలి. ఇప్పుడు ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఇన్ ఎ వే. మీరు ఆలోచించారంటే మనము ఐటీలో మేటి ఫర్ ష్యూర్. బట్ మనకి బెంగుళూరు గూడా ఉంది, చెన్నై ఉంది, సిలికాన్ వ్యాలీ ఉంది, చాలా ఉన్నాయి. మనం ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళతో కంపేర్ చేస్తే మనం లేట్‌గా స్టార్ట్ అయినాం ఐటీలో. బట్ ఏఐలో అడ్వాంటేజ్ ఉంది. అందరూ కొత్తే. సో, ఇప్పుడు మనం ఏమైనా చేయగలిగితే క్విక్‌గా తొందరగా మనం గాని చేయగలిగితే చాలా అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఫర్ దట్ హైదరాబాద్‌కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఐ కావాలంటే ఏం కావాలంటే మెయిన్‌గా డేటా కావాలి. దెన్ వి నీడ్ రీసెర్చర్స్, ఎక్స్పీరియన్స్డ్ రీసెర్చ్ చేసేవాళ్ళు ఏఐ మీద. అండ్ దెన్ ఆ రీసెర్చ్ ని యూజ్ చేసే కంపెనీస్. ఆ విధంగా ఆలోచిస్తే మీకు హైదరాబాద్ ఇస్ ఎ పర్ఫెక్ట్ సెట్ అన్నమాట. ఎందుకంటే డేటా కావాలంటే మనకి వీ హావ్ ఇనఫ్ డేటా కలెక్షన్ విచ్ వి షోడ్ విత్ చందమామ కథలు డేటాతో ఆన్ చేసాం కదా, దాంట్లో చూపించాం స్టూడెంట్స్ యాక్సెస్ ఉంది మనకి. సో లాట్ ఆఫ్ డేటా మనం జనరేట్ చేయగలం. ఆ డేటాని యూజ్ చేసే రీసెర్చ్ ఐఐటి, బిట్స్, ట్రిపుల్ ఐటి, ఐఎస్బి, ఈ విధంగా సిసిఎంబి, ఐసిఎంఆర్, ఈ విధంగా తీసుకున్నామంటే మనకి చాలా యూనివర్సిటీస్, చాలా ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ స్టార్ట్అప్స్ ఈ రీసెర్చ్ అంతా వాడుకోవాల్సినవి, లైక్ ఓజోన్టెల్ మా కంపెనీ, అదర్ కంపెనీస్, సో మెనీ కంపెనీస్ ఆర్ దేర్, స్టార్ట్అప్స్ ఆర్ దేర్, అవన్నీ కూడా యూజ్ చేస్తారు. లైక్ టీ హబ్ విల్ ఎన్కరేజ్. సో ఆ విధంగా బట్ ఇవన్నీ కలిసి చేయడానికి మనకు ఒక సెంటర్ కావాలి. వి నీడ్ టు వర్క్, ఈవెన్ గవర్నమెంట్ హెల్ప్ కావాలి. సో విచ్ వి ఆర్ ట్రైయింగ్, మల్టిపుల్ ప్లేసెస్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. బట్ ఐ థింక్ చాలా పొటెన్షియల్ ఉంది మన హైదరాబాద్ నంబర్ 1 ఇన్ ఏఐ అవ్వడానికి. రైట్. మీరు ఇప్పుడు అన్నట్టు చందమామ కథలు, ఆ విషయానికి వస్తే మీరు ఈ మధ్య కాలంలో చందమామ కథలు అని ఏఐలో ఒక ప్రాజెక్ట్ చేశారని విన్నాం. సో ఆ డీటెయిల్స్ ఏంటో చెప్తారా? సో ఇది ఎలా స్టార్ట్ అయిందంటే మనకి ఇంతకుముందు శామ్ ఆల్ట్మన్ అని చాట్ జీపీటీ సిఇఓ, అతను ఇండియాకి వచ్చి ఉంటే అతన్ని ఒకరు క్వశ్చన్ అడిగారు అనమాట. అంటే మీరు చాట్ జీపీటీ ఇండియాలో చేయాలంటే ఒక $10 million ఎవరన్నా చేయాలంటే ఎలా చేయొచ్చు, కొంచెం గైడెన్స్ ఇవ్వండి అన్నారు. దానికి ఆయన శామ్ ఆల్ట్మన్ సింపుల్ గా మీరు చేయలేరు అన్నాడు. సో అది మేము ఛాలెంజ్ గా తీసుకున్నాం అనమాట. సో అతని ఎవరు వచ్చి మనకి చేయలేరు అని చెప్పడం అనేసి నేను కిరణ్, మన స్వేచ్ఛ ప్రెసిడెంట్ కిరణ్ చంద్రకి ఐ జస్ట్ రీచ్డ్ అవుట్, బీయింగ్ అసోసియేటెడ్ విత్ స్వేచ్ఛ అండ్ ఆల్ ఓపెన్ సోర్స్. జస్ట్ రీచ్ అవుట్ హే కిరణ్ ఈ మార్గం అంటున్నాడు, ఏమైనా చేద్దామా అన్నాడు. కిరణ్ సెట్ పదా చేద్దాం, లెట్స్ డూ సంథింగ్, టెక్నాలజీ ఉంది, పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, లెట్స్ ఫిగర్ అవుట్ సంథింగ్ అన్నాడు. సో బట్ అతను శామ్ ఆల్ట్మన్ చెప్పింది ఒకటైతే కరెక్ట్, డబ్బు కావాలా దీనికి, ట్రైన్ చేయడానికి జీపీయూస్ కావాలా, చాలా ఖర్చు అవుతుంది. సో ఆ విధంగా ఆలోచిస్తుంటే మేము చూడగా మాకు ఒకటేమనిపించిందంటే, మనం చిన్నప్పుడు మనం ఎలా నేర్చుకున్నాం లాంగ్వేజ్. సో మనకి కథలు చెప్పారు, స్టోరీస్ చెప్పారు, అంతవరకే. సో ఆ స్టోరీస్ ఉంటే సరిపోద్ది కదా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, వై కాంట్ వి డూ మోర్ దెన్ దట్ అనేసి ఆ థాట్ తో వస్తే డిస్కస్ చేసేటప్పుడు ఏమన్నారంటే, మనం ఆలోచించే కొద్దీ చిన్నప్పుడు మనం ఏం చదివాం, చందమామ కథలు చదివాం. సో దెన్ వి సెడ్ దట్ ఓకే, చందమామ కథలను మాత్రం తీసుకుందాం, వాటితో ఒక మోడల్ ని తయారు చేద్దాం, తెలుగు నేర్చుకుంటది అది మనం ట్రైన్ చేస్తే. సో అంటే అంత డేటా వద్దు, చాట్ జీపీటీ చేసిందంత, అది మొత్తం ఇంటర్నెట్ ని చదివేసింది చాట్ జీపీటీ, మనకు అంత వద్దు, అది ఖర్చు అవుతుంది. సో ఈ చందమామ కథలు మాత్రం తీసుకుందాం, వీటితో ట్రైన్ చేసి అది తెలుగు నేర్చుకుంటుందా లేదా ట్రై చేద్దాం అనే ఎక్స్పెరిమెంట్ చేసాం అనమాట. సో దానికి వి రీచ్డ్ అవుట్ టు డిఫరెంట్ కాలేజెస్ మన స్వేచ్ఛ టీమ్తో, అండ్ దే బిల్ట్, స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా జరిగింది అది. అండ్ వీ గాట్ ఎ లాట్ ఆఫ్ ఆల్మోస్ట్ 45,000 స్టోరీస్ వచ్చాయి, కథలు వచ్చాయి. సో వాటిని ట్రైన్ చేస్తున్నాం, ఇక్కడే పక్కనే ట్రైన్ చేస్తున్నాం. వీఆర్ ట్రైనింగ్ ఇట్, అండ్ మనకి 6th లాంచ్ చేస్తాం కూడా. వి లాంచ్ దిస్, అండ్ అది తెలుగు మాట్లాడితే అది ఒక కథ చెప్తుంది అనమాట. సో మనం అనగనగా ఒక రోజు అంటే మిగిలిన కథ అంతా అది చెప్పాలి. దట్ ఈస్ ద ఎయిమ్. రైట్. అంటే ఈ ఏఐలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దీనిలో డెవలప్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, అంటే స్టూడెంట్స్ కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరికీ మీరిచ్చే సలహా ఏంటి? అంటే వాళ్ళు ఎలాంటి పాత్రలో వస్తే ఏఐలోకి రాగలరంటారు? సో ఇప్పుడు అది బేసిక్గా ఇంజనీరింగ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఇంజనీరింగ్ చేయగలిగితే బెటర్, ఏఐ ఇంజనీరింగ్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఏఐ మనకి 1970s నుంచి చేస్తున్నాం. వి హావ్ బీన్ డూయింగ్ ఏఐ సిన్స్ 1970s, డిఫరెంట్ మోడల్స్. బట్ అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. చాట్ జీపీటీ హ్యాస్ షోన్ దట్ కొత్త మోడల్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ మోడల్ అంటారు.
ఆ ఒక్క మోడల్ నేర్చుకుంటే చాలు. సో ఐ వుడ్ సే ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్లైన్. ఇప్పుడు మీకు ఆల్రెడీ డిగ్రీ వచ్చిన వాళ్ళు ఓకే. కొత్తగా ఏ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ యూట్యూబ్లో మోర్ దెన్ ఇనఫ్ వీడియోస్. వీడియోస్ ఉన్నాయి, ట్యుటోరియల్స్ ఉన్నాయి, Hmm. మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే మనము బేసిక్ గా వాట్ వీ కెన్ ఫిగర్ అవుట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ది, మైక్రోసాఫ్ట్ది, ఇవన్నీ ట్యుటోరియల్స్ చాలా బాగున్నాయి. స్టార్ట్ విత్ దట్. అసలు నా సజెషన్ ఏమంటే రియల్ గా ఏఐతో పార్ట్ అవ్వాలా మీరు స్టార్ట్ యూజింగ్ చాట్ జీపీటీ ఆర్ ఎ టూల్ లైక్ చాట్ జీపీటీ. వాడి దాన్ని యూజ్ చేసి కొత్త స్టోరీ రాయడం, లేకపోతే కొత్త ఇమేజ్ తయారు చేయడం. బీ క్రియేటివ్. నౌ యూ హ్యావ్ ఎ టూల్ ఇన్ యువర్ ఫింగర్ టిప్స్. దెర్ ఇస్ నథింగ్ స్టాపింగ్ యూ. మిమ్మల్ని ఆపడం లేదు. మీరు ఇప్పుడు ఎందుకు స్టోరీ క్రియేట్ చేయలేదు? మనం ఒక కొత్త ఇమేజ్ ఎందుకు క్రియేట్ చేయలేదు? ఏం ఆపట్లేదు. మనం ఆన్లైన్ పోవచ్చు, చాట్ జీపీటీ ఫ్రీ, లాగిన్ అయిపోయి మన స్టోరీ మనం ఇన్పుట్ ఇచ్చి ఒక స్టోరీ తయారు చేసి ఆన్లైన్ పెట్టండి. ఫస్ట్ యూజ్ చేయండి. అది యూజ్ చేసే కొద్దీ మీకే తెలుస్తుంది దాని లిమిటేషన్స్ ఏంటి, దాని అడ్వాంటేజ్ ఏంటి. అది వస్తే దాని తర్వాత నేర్చుకోవచ్చు. బట్ ఇంజనీరింగ్ ఇస్ స్టిల్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మీరు చందమామ కథలు ప్రాజెక్ట్ లో సక్సెస్ అయ్యారు. సో ఫ్యూచర్ లో ఇంకా ఎలా ఏమైనా థాట్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇది మనకి దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. కిరణ్ తో మాట్లాడింది కూడా అదే. మేము నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. మనము చందమామ కథలు మీరు అన్నట్టే అది ఓన్లీ స్టోరీ క్రియేషన్. మనకు కావాల్సిన చాట్ జీపీటీ లాంటిది. అల్టిమేట్ గా ఏదన్నా అడగాల, తెలుగులో ఏమన్నా అడగాల, తెలుగులో ఏదన్నా ఆన్సర్ రావాలా. సో దానికి ఇంకా చాలా డేటా సెట్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఒక 5-6 డేటాథాన్స్ ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ అక్రాస్ డిఫరెంట్ డొమైన్స్. మెడికల్ ఇస్ ఫస్ట్ థింగ్. సో మెడికల్ గా క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అవి ఇంగ్లీష్ లో అడగడం కన్నా తెలుగులో అడగగలిగితే, దానికి ఆన్సర్ రాగలిగితే బెటర్. సో మెడికల్ ప్లాన్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్, ఎడ్టెక్, మ్యాథ్, సైన్స్, ఇవి గాని మనం తెలుగులో అడగగలిగితే, ఆన్సర్స్ రాగలిగితే చాలా గవర్నమెంట్ స్కూల్స్ కి పనికి వస్తుంది. సో ఈ రెండు మెయిన్ గా ప్లాన్ చేస్తాం. సో ఏ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఎనీ డిగ్రీస్ అయినా సరే ఈ కోర్సు నేర్చుకొని ఏ రంగంలోకి రావచ్చు. ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ చాలా ఉండే అవకాశం కూడా ఉందని ఆయన చెప్తున్నారు. కీప్ వాచింగ్, ఇట్ మ్యాటర్స్.